హాయ్ హలో నమస్తే అండి అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. కోవాతో కజ్జికాయలు ఎలా తయారు చేయాలో రండి చూసేద్దాం. ముందుగా మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి. మొత్తం మిల్క్ వేసి కలుపుతూనే ఉండండి. హైలో పెట్టి 40 మినిట్స్ పట్టిందండి కోవా తయారు చేయడానికి. నాకు కోవా అయింది కదా, తీసి పక్కన పెట్టండి చల్లగా అయ్యే వరకు. ఇప్పుడు 3 కప్పులు మైదా తీసుకున్నాను. కొద్దిగా చిటికెడంతా సాల్టు, 1/4 గీ వేడి చేసి వేసుకోండి. మొత్తం పిండికి పట్టించండి. ఇప్పుడు వాటర్ కూడా గోరువెచ్చగా వేడి చేసుకోండి. ఇప్పుడు చూపించిన విధంగా మొత్తం ఉండ చుట్టుకొని తడిగుడ్డేసి ఒక 40 మినిట్స్ అనేది రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు వేరే కడాయి గ్యాస్ వెలిగించి వేరే కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు గీ వేసుకోండి. ఒక 6 స్పూన్లు బొంబాయి రవ్వ, ఒక 4 స్పూన్లు బాదాం, 4 స్పూన్లు కాజు, కొద్దిగా కిస్మిస్, 1 కప్పు కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, అది కొద్దిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. మరి అంత ఫ్రై అక్కర్లేదు, కొద్దిగా లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా కోవా చేసుకున్నది దాంట్లో వేసి 1 కప్పు షుగరు మిక్సీ పట్టి పౌడర్ వేసుకోండి. ఒక 5-6 యాలకుల పౌడర్ వేసుకొని మొత్తం కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 40 నిమిషాలు రెస్ట్ ఇచ్చాం కదా. ఇప్పుడు దాని తర్వాత చిన్న చిన్నగా ఉండలు చుట్టుకొని పూరీలాగా ఇలా పాముకోండి. మరి పతలా కాకుండా మరి మందంగా కాకుండా మీడియంగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా పూరి కజ్జికాయలు చేసేది ఉంటుంది కదండి, దాంట్లో పెట్టి ఒత్తుకోండి. కొద్దిగా వాటర్ తడుపుకుంటూ ఒత్తుకోండి. అప్పుడు బయటకు అనేది స్టఫింగ్ అనేది రాదు. ఇది ఢిల్లీలో హోలీకి కంపల్సరీ చేసుకుంటారండి కజ్జికాయలు. మీరేమేం చేసుకుంటున్నారు హోలీకి కంపల్సరీ నాకు కామెంట్స్లో చెప్పండి. చూసారా, అన్నీ ఇలానే ఒత్తి పక్కన పెట్టుకోండి. చేసినవన్నీ ఒక ప్లేట్లో పెట్టి ఒక తడిగుడ్డ వేసి కప్పి ఉంచండి, లేకపోతే ఆరిపోతాయి. నేను చేయితో కూడా అల్లి చూపిస్తున్నాను. మీకు ఏ మెథడ్ ఇష్టంగా ఉంటుందో అదే మెథడ్ ఫాలో అవ్వండి. ఇప్పుడు అన్నీ చేసేసాం కదా, ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ పెట్టి సిమ్లో పెట్టండి. ఆయిల్ అనేది మరీ హైలో పెట్టొద్దు, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మరి గంటి పెట్టి మరి కలపొద్దు, సన్నగా కలపండి. ఇప్పుడు చూసారా గోల్డ్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేయితో చేసుకున్నాం కదా, అవి కూడా నేను సాస్ని చేస్తున్నాను. 1 కప్పు షుగరు, 1 కప్పు వాటర్ వేసుకొని మన గులాబ్ జామున్కి ఎలా చేసుకుంటాం కదా సాస్ని, అలానే చేసుకోండి. ఒక 4 యాలకులు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి పాకం చల్లగా అయ్యాక ఇవి కజ్జికాయలు వేసి దాంట్లో ఒక 20 మినిట్స్ వదిలేయండి. చూసారా స్వీట్ షాప్లో ఎలా చేసుకుంటారో అలానే వచ్చాయి. కంపల్సరీ ట్రై చేయండి. ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే